హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో నేను రాగి బౌల్స్ మనకి ఈ రోజుల్లో అందరూ వాడుతున్నారు కదండి. రాగి కాపర్ చాలా మంచిది హెల్త్కి అని చెప్పి కాపర్ బాటిల్స్ వాడుతున్నారు, కాపర్ జగ్స్ యూస్ చేస్తున్నారు. సో అవి ఎలా క్లీన్ చేసుకోవాలో నేను ఇవాళ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు చూస్తున్నారు కదండి, ఇంతకుముందు నేను చూపించింది క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందో చూపించాను. దీనికి మనకి కావాల్సింది కొద్దిగా చింతపండు. నేను దీన్ని ఆల్రెడీ జగ్లో కొద్దిగా నీళ్లు వేసేసి నానబెట్టి ఉంచుకున్నానండి. తర్వాత ఈ వైట్ గిన్నెలో తీసుకున్నది కొద్దిగా సబీనా పౌడర్, అంటే కొంచెం మనకి స్క్రబ్బింగ్ లాగా అది బరకగా ఉంటుంది కాబట్టి కొద్దిగా సబీనా పౌడర్ తీసుకున్నాను. మనం తోముకోవడానికి ఒక పీచు, ఏదైనా సరే సబ్బు అయినా పర్వాలేదు, లిక్విడ్ సోప్ అయినా మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకుంటే సరిపోతుందండి. వీటిని ఉపయోగించి ఇప్పుడు మనం ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. చింతపండు నేను సపరేట్గా ఎందుకు పెట్టుకున్నానంటే మొత్తం అంతా అవసరం ఉండకపోవచ్చు, మిగిలితే మనం మళ్ళీ నెక్స్ట్ డేకి వాడుకోవచ్చు. ఆ మిగిలింది మీరు ఫ్రిడ్జ్లో ఉంచేసుకుంటే సరిపోతుందండి. నేను కొద్దిగా సబీనా పౌడర్ తీసుకొని స్క్రబ్బర్ మీద కొద్దిగా చింతపండు పెట్టుకున్నాను. ఇంక ఇదే సరిపోయింది. మీరు తడి చేసుకోవడానికి ఈ కొద్దిగా ఈ చింతపండులో మనం నానబెట్టిన వాటర్ని తడుపుకుంటూ ఈ జగ్గుని చెంబుని చక్కగా రుద్దుకుంటూ ఉంటే మంచిగా మురికి అనేది క్లీన్గా పోతుందండి. ఈ విధంగా తోముకుంటా మొత్తం మనం పైన భాగము తర్వాత లోపల భాగం అంతా కూడా మంచిగా రబ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నేను సోప్ లిక్విడ్ కూడా వేసుకుంటున్నానండి. ఆల్రెడీ మనం ఇప్పుడు పెట్టిన చింతపండు, సబీనా పౌడర్, ఇప్పుడు కొద్దిగా సోప్ లిక్విడ్ వేసుకున్నాను. ఇంకా ఇవి చాలండి. మనం చక్కగా తోమేసుకుంటే చెంబు మీద ఉన్న మురికంతా వదిలిపోయి మంచిగా కొత్తది కొన్నప్పుడు ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది అనమాట. చూడండి, మనం వన్ టైం ఇక్కడ ఒక్క పక్కన రుద్దంగానే చక్కగా తెల్లగా వచ్చేసింది చెంబు. చిన్నప్పుడు మా బాబు బాగా ఆడుతూ ఉండేవాడు ఇది యూస్ చేస్తూ ఉంటే, అందుకని చాలాసార్లు కింద పడి అది కింద వేసి కొట్టి చొట్టలు పోయింది. దానివల్ల అది అన్ని షేప్స్ లేకుండా అట్లా డిఫరెంట్ అయిపోయి నాకు ఆ నొక్కులు ఉండడం వల్ల చాలాసేపు పట్టింది. ఆ నొక్కుల్లో కూడా మొత్తం రుద్దుతూ ఉండాల్సి వచ్చిందండి. చూడండి, మనం ఒక పక్కన రుద్దంగానే చక్కగా తెల్లగా వచ్చేసింది. ఇటు పక్కన చూడండి చెంబు ఎలా ఉందో, ఇటు చూడండి. సో మీరు ఈ ప్రాసెస్ మొత్తం అంతా క్లీన్గా అయ్యే వరకు చేసుకుంటే నీట్గా మనకి క్లీన్ అయిపోతుందండి. ఈ టిప్ కనుక నచ్చితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేసి మీ అభిప్రాయం నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కొత్తగా చూసేవారు మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ టిప్స్ కావాలంటే నా ఛానల్కి మీ స్క్రీన్ మీద కనిపించే ఎరుపు రంగు సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఉంటుందండి, దాన్ని కూడా క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు తెలుస్తాయి. మనకి కొంచెం అంచుల్లో అట్లా బాగా మురికిగా పేరుకుపోయి ఉంటుంది కదండి, అందుకని నేను ఇట్లాగా సపోర్ట్ కింద పెట్టేసేసుకొని రుద్దుతున్నాను.